అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాజమండ్రి జాంపేట్ నుంచి వెళ్లినటువంటి 4 విద్యార్థులు బొబ్బర్లంకలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు. అందులో ముగ్గురు గల్లంతయ్యారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో స్థానికులు, పోలీసులు గల్లంతైన వారి కోసం గాలించారు. ఒక మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన 2 కోసం గాలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా రాజమండ్రి సమీపంలోని దొలసం దగ్గర ఉన్న బొబ్బర్లంక వద్ద గోదావరి స్థానానికి వెళ్లిన 4 యువకులు వెళ్లడం జరిగింది. అందులో 3 యువకులు అయితే అందులో ఊబిలో కూరుకోవడం జరిగింది. దాంతో వాళ్ళ 3 కూడా గల్లంతయ్యారు. అయితే వారు గల్లంతైన వారి కోసం వెంటనే పోలీసులు రంగంలో దిగి గజెత్తకాల సహాయంతో గాలింపు చర్యలు అయితే అక్కడ కొనసాగడం జరుగుతుంది. అయితే 4 యువకులు అందులో గోదావరిలో నదిలో స్నానానికి దిగితే అందులో ఒక యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం జరిగింది. మిగిలిన 3 యువకులు కూడా అందులో గల్లంతయ్యారు. అయితే ఒకరు మృతదేహం అయితే ఇప్పటి వరకు కూడా లభించడం జరిగింది. ఆ 3 గల్లంతైన ముగ్గురులోని కూడా ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరో 2 కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగడం జరుగుతున్నది. వీరంతా కూడా రాజమండ్రి జాంపేటకు చెందిన యువకులుగా పోలీసులు ఇంతవరకు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మట్టికి వాళ్ళ చిరునామాల్ని వాళ్ళ బంధువులకి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. అయితే వీటికి సంబంధించి చూసినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా గోదావరిలోని ధవళేశ్వరం వైపు అట్లా గోదావరిలోని అక్కడ బ్యారేజ్ కి పక్కన ఉన్న బొబ్బర్లంక దగ్గర గోదావరిలో స్నానానికి దిగడం జరిగింది. అక్కడ లోతుగా ఉండటం, తర్వాత చాలా సార్లు అక్కడ స్పాట్ లోని చాలా మంది అక్కడ ఈతకి వెళ్ళటం, అక్కడ స్నానానికి దిగడం, అక్కడ చనిపోవడం అనే ఘటనలు చాలా సార్లు చోటు చేసుకోవడం జరుగుతుంది. అక్కడికి ఎవరు దిగవద్దు, స్నానానికి దిగవద్దు అని చెప్పేసి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఊపి లోతు ఎక్కువగా ఉండడంతో వీళ్ళ స్నానానికి దిగిన వాళ్ళు వీళ్ళకి తెలియకపోవడంతో అక్కడ జారి నాచు ఎక్కువగా ఉండడంతో అక్కడ జారి అందులోకి పడిపోవడం జరిగింది. దాంతో 3 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనలో ఒకళ్ళు మృతదేహం ఇప్పుడు లభించడం జరిగింది. మిగతా 2 కోసం అయితే గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగడం జరుగుతుంది. ఈ మేరకు ఆత్రేయపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. గజెత్తగాళ్ల సాయంతో ఈ గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగడం జరుగుతున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.